ఇది రిషికొండ. నెక్స్ట్ బంగ్లా లేదా? నెక్స్ట్ మరి చూడండి, ఎవడైనా చేస్తాడండి ఈ పని. ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి. దాన్ని మాట్లాడతారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తాడంట, ప్రైమ్ మినిస్టర్ వస్తారంట, వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారంట. ప్యాలెస్ ప్యాలెస్ కవర్ చేశారు, కనపడకుండా షీట్ వేశారు. ఎరోజన్ కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు. లేదా అమెరికా ప్రెసిడెంట్ తెస్తాడేమో. అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి. 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ. దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కాలే, మీరే చెప్పాల. ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట. ఇలాంటి ఆలోచన విధానం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు, రారాజులు కాదు. అవన్నీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు. ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం. ఇది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ భూములు ఎవరైనా కొట్టేసినా, మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా, లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి. మళ్ళీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది. చట్ట వ్యతిరేకంగా ఆకుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. 2, ఖనిజ సంపద. భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి. అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోపిడీ చేయడం కరెక్ట్ కాదు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా లాగేసుకుంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి. ముందుకు రండి, ధైర్యంగా మీకు ఇప్పిస్తాం. యథేచ్ఛగా ఫ్రీగా మీరు చేసుకునే స్వేచ్ఛ మీకు కల్పిస్తాం. ఇది 2వది. 3వది, ఫారెస్ట్ ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు. ఇలాంటి అడవులను కూడా మింగేసే ఈ ఆనకొండల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులు కానీ, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు కానీ పదవికి అర్హుల? ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఇచ్చిన డేటా చాలా తక్కువ. మా ఆఫీసులో ఇంత డేటా లేదు. ఒకవేళ నాకు పార్టీ ఆఫీసులో నేను వెరిఫై చేయకుండా ఇస్తే కూడా కరెక్ట్ కాదు. ఇంకా కలెక్ట్ చేయాల్సిన చాలా ఉంది. అరాచకాలు చాలా జరిగాయి. ఎక్కడ పోయినా నా కొండలు చూస్తే చాలా బాధేసింది. గుండెలు పిండేసి అంత బాధపడ్డా. నేను జపాన్కు పోతే ఆ కొండలను చూస్తే నాకు ఆనందం. ఒక్కొక్క కొండ పైన ఒక్కొక్క రకమైన ఫ్లవర్స్ ఉంటాయి. అక్కడ అలాంటి గార్డెన్స్ చూడడానికి, అడవులు చూడడానికి సీజన్లో కొంతమంది వస్తారు. నాకు తిరుపతి ఎప్పుడూ ఒక ఉదాహరణ. తిరుపతిలో నేను డిఫరెంట్ ఫ్లవర్స్ వేయాలని చెప్పి ఆలోచించాను. ఎందుకంటే తిరుపతి నుంచి ఇటు చూస్తే బ్రహ్మాండంగా కలర్ఫుల్గా కనపడే విధంగా ఉండాలని. విశాఖపట్నం పోతే నాకు ఎప్పుడూ ఒక కోరిక, ఆ కొండల చుట్టుపక్కలంతా కూడా మంచి ఫ్లవర్స్ వేస్తే ఎక్కడ సింహాచలం కొండలు అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయని. దానికే నేను కొండపైన అయితే మీరు ఒకసారి చూస్తే తిరుమల పైన చాలా వరకు ఈ ఆర్నమెంటల్ ప్లాంట్సే కాకుండా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాం. ఎందుకు పెట్టామంటే అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటే ఆ స్మెల్ కానీ ఆరోగ్యం కనుక బ్రహ్మాండంగా ఉండాలని కూడా ఆలోచించాం. ఈ విధంగా మనం ఫారెస్ట్ ఏరియాలో మీకు ఐడియా ఉంటుంది. నేను ఉన్నప్పుడు హెలికాప్టర్ల ద్వారా సీడింగ్ చేసాం, ఎయిర్ సీడింగ్ చేశాం.
వన ఉత్సవాలు చేశాం. ఇవన్నీ చేస్తే ఈరోజు ఫారెస్ట్లను కూడా నరికేసే పరిస్థితికి వచ్చారు, డిప్లేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది క్షమించరాని నేరం. అడవులు నరకడం కాదు, ఇక్కడ అడవుల్ని మొత్తం ధ్వంసం చేయడం. ధ్వంసం కూడా కాదు, ధ్వంసం అంటే అటు లాగుతారు. అడవుల్ని లేకుండా చేసేయడం, అడవిని నామరూపాలు లేకుండా చేయడం, అలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి అక్కడ కూడా చెప్తాను, మీ అడవుల్ని మీరు కాపాడుకోండి. దానివల్ల పర్యావరణాన్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది. ఆ పర్యావరణం వల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. మనకు వానలు కురవాలన్నా లేకపోతే మంచి జరగాలో జరిగే పరిస్థితి వస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, దీంట్లో అధికారులు రెస్పాన్సిబిలిటీ లేకుండానే ఇదంతా జరిగింది అని అంటారా? కింద స్థాయి నుంచి ఒక్కొక్క దశలో, ఇప్పుడు సర్వేపల్లి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూపిస్తున్న క్వార్డ్స్, వైట్ క్వార్డ్స్ కావచ్చు, మక్కా క్వార్డ్స్లో బేసిక్గా ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలోనే తవ్వేశారు. మరి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు అక్కడ? కాదు, కుప్పం యూనివర్సిటీ చెప్పాను కదా, పిల్లలు చదువుకునే యూనివర్సిటీలో గ్రనైట్ ఇల్లీగల్ క్వారింగ్ జరిగింది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. నిర్వీర్యం చేసేశారు, యథేచ్ఛగా దోపిడీ చేశారు. ఇది దోపిడీ అని అడిగితే వాళ్ళ మీద దాడులు చేశారు, రాస్తే మిమ్మల్ని జైల్లో పెట్టారు. వాళ్ళు ప్రేక్షకుల మార్గం ఉన్నారు ఆఫీసర్లు. కొంతమంది కొల్లుడయ్యారు. అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు, కొల్లుడు అయిన వాళ్ళు పెట్టుకున్నారు. ఏదో కొంతమంది మిగిలిన వాళ్ళు ఎక్కడో లూప్ లైన్లో ఉన్నారు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చారు. అదే జరిగింది. దానికంటే తక్కువ పెట్టారు. ఇప్పుడు దాన్ని తీసుకురావాలన్న డబ్బులు ఏం చేయాలి? నాకు అందరూ ప్రజలు సజెషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ రాయకుండా మీరు పత్రిక వాళ్ళ పని కూడా తీసుకోవాలి. ఇప్పుడు కాదు, నేనేమంటున్నానంటే మీకు అందరికీ ఇది ఒక ఇటీవల కాలంలో నేను కొన్ని టఫ్ స్టాండ్ తీసుకుంటున్నాను. మనుషులు కావాలి కదా పనిచేయడానికి, గవర్నమెంట్ అంటే రన్ కావాలి కదా. ముందు ఎంతమందిని పనిష్ చేయగలుగుతాం కూడా అర్థం కావడం లేదు నాకు. క్రైమ్లో ఒకరిద్దరు పార్ట్నర్స్ అయితే పర్లేదు, క్రైమ్లో అందరినీ సైలెంట్ చేసేసి పార్ట్నర్ చేసే పరిస్థితికి వచ్చారు. నువ్వు పని చేయాలి వచ్చేటికి. అదేనయ్యా, నువ్వు చాలా తెలివి. నీకు 5 ఏళ్ళ తర్వాత నేను మళ్ళా మాజీ అవ్వాలనుకుంటున్నావు. ప్రజలకు సమస్యలు పరిష్కారం. ఇప్పుడు ఊర్లో మస్కిటోస్ కుడుతున్నాయి, మందు కొట్టకర్లా. నేను 5 ఏళ్ళ తర్వాత వస్తాను, ముందు అందరినీ పనిష్ చేసి రిక్రూట్ చేసి వస్తానంటే అవుతుందా? గుర్తుపెట్టుకోవాలి, 3 రాజధానులు ఏమైనాయి. కానీ పనిష్ చేసి తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టను, కానీ పని కూడా కావాలి. 2 బ్యాలెన్స్ ఉంటుంది. అలిగేషన్సా? కాదే, అలిగేషన్స్ అంటే చాలా చిన్న పదం వాడుతున్నాం. అలిగేషన్స్ అని ఆరోపణలు కాదు, వాస్తవాలు కూడా కాదు. విధ్వంసాలు జరిగాయి, మామూలు విధ్వంసం కాదు ఇది. దాన్ని క్షమించడానికి నేరం చేశారు. ఎవడతను? ఎక్కడి నుంచో వచ్చాడు, ఊడిపడ్డాడు. ఇక్కడుండే ఆఫీసర్ కూడా పెట్టల హెడ్ని. దోపిడీకి యథేచ్ఛగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లో మీరు చూస్తే క్రమ పద్ధతిలో టీటీడీ ఎక్కడ ఆఫీసర్ అతను, ఎక్కడ డిఫెన్స్లో పనిచేశాడంట, లేకపోతే బ్రెవరీస్ కార్పొరేషన్, లేకపోతే మైనింగ్ కార్పొరేషన్, లేకపోతే ఇంకొక పక్కన ఫైబర్, చాలా అన్ని ఆల్మోస్ట్ ఆల్ రెవెన్యూ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మీరు చూస్తే బయటని తీసుకొచ్చి పెట్టారు. దోపిడీకి కోసమే తీసుకొచ్చి పెట్టి దోపిడీ చేశారు తప్ప ఇంకోటి కాదు. అలాంటి వాళ్ళే పెట్టారు అక్కడ. మైక్ అందుకే చెప్పాను, ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాను. ఇప్పుడు
అంటే మీరు ఇప్పుడు మీకు చూశారు కదా, ముచ్చట పేరు పెట్టారు కదా, ఏమని? పేదవాళ్ళకు మేము భూమి ఇస్తే వీళ్ళు అడ్డుపడుతున్నారు, పేదవాళ్లకు భూమి ఇచ్చేసి ఫ్రీ హోల్డ్ ఇస్తున్నామని చెప్పి వీళ్ళు కొట్టేశారు. జరిగింది వాస్తవం అది. కానీ పేరు మాత్రం పేదవాళ్ళకు మేము భూమి ఇచ్చామనేది. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, నేను మాట్లాడుతూ ఉంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడరు, మిగిలినన్నీ మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను మాట్లాడేదంతా కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నా. మీరు బెదిరిస్తే భయపడేదానికి సిద్ధంగా లేము, లేకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజ్ కావడానికి సిద్ధంగా లేము. నేరాన్ని నేరంగానే చూస్తాం, నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం, తప్పు చేసిన వాడిని పనిష్ చేస్తాం. అదే సమయంలో రాజకీయ వివక్షత ఉండదు. తప్పు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కరిని. డెఫినెట్గా నేను అన్నీ ఆలోచిస్తాను. ఇంకా డిస్కషన్ జరగనియండి, ప్రజలందరూ చర్చించండి. అసెంబ్లీలో కూడా చర్చిస్తాం ఇవన్నీ వైట్ పేపర్స్ అన్నిటిపైన. తర్వాత ప్రజల్లో కూడా తీసుకెళ్ళిన తర్వాత ప్రజావిష్ట ప్రకారం వాళ్ళు ఏది కోరితే అది చేస్తా. కానీ ఎంత పెద్దవాడైనా సరే దోపిడీని ఆపుతాం, దోపిడీదారులను శిక్షిస్తాం. సార్ టీడీఆర్ బండ్లో కూడా వన్ బై వన్. సార్ మీ అటవీ భూముల్ని గిరిజనేతలకు అప్పచెప్పిన ఎక్కడ ఏజెన్సీ ఏరియాలను దాన్ని నేను ఎగ్జామిన్ చేస్తాం. అప్పుడు ఇచ్చాము మేము, దాన్ని ఎట్లా చేయాలో చేస్తాం మేము ఆలోచిస్తాం. సార్ టీడీఆర్ బండ్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి అనేది అలిగేషన్స్ ఉన్నాయి. ఏది టీడీఆర్ బాండ్స్ ఒక అదే వస్తాను. పీడిఎస్ రైస్ కూడా పెద్ద జరిగింది. అవకాశం ఉంటే ఆకాశం హద్దుగా వెళ్ళిపోయారు వీళ్ళు. టీడీఆర్ బాండ్లు ఏంటండి, లేకుంటే రైస్ ఏంటండి, దానికి మొబైల్ వ్యాన్స్ ఏంటండి? అంటే యథేచ్ఛగా తీసుకుపోవడం, అక్కడ పంచాయతీ నాటకాలు ఆడడం, మళ్ళా తీసుకొచ్చి పోర్టుకు వెళ్ళిపోవడం. ఎప్పుడన్నా చూశారు ఒకే మంత్రి ఇక్కడ ఫారెస్ట్ మైనింగ్, అక్కడ ఒకే కుటుంబం ఎమ్మెల్యే, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్. కెన్ యూ ఇమాజిన్? అంటే దొంగకి తాళాలు ఇవ్వడమే కాకుండా లైట్లు కూడా అరేంజ్ చేసి యథేచ్ఛగా దోచుకోమన్నారు. వెహికల్ పెట్టారు, ఏమి ఇబ్బంది లేకుండా మళ్ళీ తీసుకొని నేరుగా పోర్టు దగ్గర తీసుకెళ్ళిపోవచ్చు. సార్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని 5 ఏళ్ల పాటు అనేక సార్లు, అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా ఆరోపించాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి దోచుకున్నాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ. అక్కడ ఉన్నటువంటి అనేక భూములు కొట్టేయడంలో 2 ఏళ్ల పాటు ఆయన కీలకంగా వ్యవహరించారనేది ఉంది. ఆయన పైన కావచ్చు, లేదంటే వైసీపీ భూదోపిడీ పైన విచారణకు ఏదైనా ఆదేశించబోతా ఉన్నారా? ఎవ్రీథింగ్ ప్రైమా ఫేసీ లేకుండా మనం ఏది ఆదేశాలు ఇచ్చినా కరెక్ట్ కాదు. నేను మొత్తం డేటా తీసుకున్న తర్వాత ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎంక్వైరీ ఉంటుంది, చట్ట ప్రకారం అందరికీ శిక్ష ఉంటుంది. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఫర్ ఎనీబడి. Sir, how much time would you require to resolve all these land disputes? ఏమండి కొంత బెదిరింపు దూరంలో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారంటే, అందుకే చెప్పాను, బెదిరిస్తున్నారు లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే భయపడితే అది పాలన కాదు. వాళ్ళు ఏదో నన్ను తిట్టారు అంటే నేను పరిగెత్తబోయి ఏదో చేశాను కూడా కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేసిన వాడిని వదిలిపెట్టాం. ఇందులో రాజకీయంగా ఏదో వాళ్ళ మీద కక్ష తీర్చుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మేము ప్రజల ఆస్తులకి, ప్రజల మానభంగాలకి రక్షకులుగా ఉంటాం, ఫర్మ్గా ఉంటాం, డిటర్మెంట్గా ఉంటాం. ఏదో గట్టిగా అరిస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది తప్పించుకోవడానికి వీలు కాదు.
ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోండి. సార్ ఏజెన్సీలో మామూలుగా లేటరైట్ టు బ్యాక్ సైడ్కి సంబంధించి గతంలో దోపిడీ జరిగిందనే విమర్శలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఏమైనా మీరు ఏమైనా పాలసీ తీసుకుంటారా? అంటే ఇప్పుడు ఏమైనా ప్రస్తావన చేసింది అందులో కనపడలేదు అందుకని. అన్నీ కూడా వీళ్ళు ఎగ్జామిన్. మాకు దోపిడీ జరిగింది ఒక యాంగిల్, దాన్ని పరిరక్షించడం రెండో యాంగిల్. ఇప్పుడు ఎక్కడ ఒక్క టన్ను కానీ లేకపోతే ఒక కేజీ కూడా దొంగిలించిపోవడానికి వీలు లేదు. విల్ బి వెరీ ఫామ్. పాతం ఏ విధంగా చేయాలో కంట్రోల్ చేస్తాం. ఒక ప్రశ్న సార్, టీడీపీ గవర్నమెంట్లో సార్ టీడీపీ గవర్నమెంట్ ల్యాండ్ ఏదండి? పొంగనూరుకు సంబంధించి 982 ఎకరాల ల్యాండ్ అవును. ప్రెజెంటేషన్లో ఉంది కదా. ఆ ల్యాండ్లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ల్యాండ్ పెద్దిరెడ్డి స్వర్ణలత పేరిట ఆల్రెడీ రికార్డ్స్ మార్చేశారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఆ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ ల్యాండ్ పర్టికులర్గా దీని మీద ఏమైనా మీరు చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ క్యాన్సిల్ చేయమన్నాం. ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అవన్నీ క్యాన్సిల్ చేయమన్నాం. ఎంక్వైరీ చేస్తున్నాం. విల్ టేక్ వెరీ ఫార్మ్ యాక్షన్. నో క్వశ్చన్ ఆఫ్ లీవింగ్ ఎనీబడి. సార్ లాస్ట్ టైం సార్ లాస్ట్ 5 years ఆల్మోస్ట్ చాలా మంది వైసీపీ నేతలు పెద్ద పెద్ద లీడర్లు అందరి చేతిలో కూడా చాలా వరకు భూములు ఉన్నాయి. మనం చూసుకుంటే కాకినాడ దగ్గర నుంచి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా అదే ఉంది. కానీ ఆ లిస్టు మీరు ఏదైనా సేకరించారా? ఇప్పటికీ మీరేమంటున్నారు? కొంత సమాచారమే నా దగ్గర ఉంది, పూర్తి సమాచారం రాలేదు. మొత్తం వచ్చిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి విల్ టెల్ యూ ది మెకానిజం ఆల్సో. అందుకే నేను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నాను. గుజరాత్లో దాన్ని అప్హెల్డ్ చేశారు. సిమిలర్ యాక్ట్ వస్తే ఆటోమేటిక్గా మొత్తం కంట్రోల్ అవుతుంది. భోగాపురం మండలంలో భోగాపురం ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న గ్రామాల పరిధిలో మాజీ సిఎస్ జవహర్ రెడ్డి, ఆయన కొడుకు మేనల్లుడు విప్లవ్ రెడ్డి వీళ్ళు పెద్ద ఎత్తున రైతులను భ్రమల్లో పెట్టి అసైన్డ్ ల్యాండ్స్ కొన్నారు, అగ్రిమెంట్ చేయించుకొని. వాటిని ఆ రోజు ఉన్నటువంటి విశాఖ కలెక్టర్ 22A నుంచి తీశారు. దాదాపు 372 ఎకరాలు చేతులు మారేశారు. దీని మీద మీరు ఏమైనా స్పెసిఫిక్గా చర్యలు తీసుకుంటారా? అది కూడా తప్పకుండా ఇందులో భాగమే. ఎవరిని వదిలిపెట్టాం. విల్ ఎగ్జామిన్ ఎవ్రీథింగ్. దానిపైన యాక్షన్ తీసుకుంటాం. టీడీపీ గవర్నమెంట్లో 14-19 టీడీపీ గవర్నమెంట్లో కొందరికి లీజులు శాంక్షన్ అయితే ఎల్ఓఏ ఇచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి ఎటువంటి ఈసీలు కానీ మైనింగ్ పీసీబీ నుంచి అనుమతులు కానీ రాకుండా వాళ్ళ టైం అయిపోయేలా చేశారు. వాళ్ళకి పీరియడ్ లేకుండా చేశారు. అటువంటి పాపం వాళ్ళు తీసుకున్న దరఖాస్తుదారులకు ఏమైనా అవకాశం ఉంటుంది? కేసు బై కేసు ఎగ్జామిన్ చేసి ఎట్లా న్యాయం చేయాలో చేద్దాం. సార్ ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు. మైక్ సార్ ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు కంప్లైంట్ ఇవ్వడానికి. ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ సిస్టమ్? ఎందుకంటే చాలా విలేజ్ లెవెల్లో చాలా ఉంటాయి ఇవి, అవి ముందుకు రాలేదు చాలామంది. ఇఫ్ యూ ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ టోల్ ఫ్రీ నెంబర్ లైక్ దట్? స్పెషల్ టీమ్ కానీ అట్లా స్పెషల్ టీమ్ ఓపెన్ డొమైన్ కంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను రేపు ఎల్లుండో ఇచ్చి దాని ప్రకారం వచ్చినట్టుని కూడా కన్సర్న్ అథారిటీస్ పంపించి తరో ఎంక్వైరీ చేసి విల్ టేక్ యాక్షన్. ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇప్పుడు రీసర్వే వచ్చేసి 6,000 గ్రామాలు ఇప్పుడు దాకా జరిగింది. దాంట్లో కూడా చాలా మందికి భూమి కోల్పోయారని చెప్పి రైతులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రీసర్వే కంటిన్యూ చేస్తారా? దాంట్లో ఏమైనా మార్పులు చేస్తారా? దాన్ని కరెక్ట్ మెజర్ తీసుకుంటాం. రీసర్వే జరిగింది ఎక్కడ సరే అవకతవకలు జరుగుంటే దానిపైన కరెక్ట్ మెజర్ తీసుకుంటాం. ఇది కూడా అనాలోచన ధోరణి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు భూములన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే పర్టికులర్ వ్యక్తి వచ్చి నా భూమి మారుగా అయిందంటే దానిపైన రీసర్వే చేయించి వాళ్ళకి న్యాయం చేస్తారు. బౌండరీస్ ఆర్ ఫిక్స్డ్. నేను ఇంత మునుపు 2 సార్లు ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా ఒకసారి తయారు చేశాం. కానీ మేము తయారు చేసిన రిపోర్ట్ మీరు చూస్తే కృష్ణా జిల్లాలో ఎంత ఇంప్లిమెంట్ చేశాం. బోదార్ కానీ ఇంకోటి చేసాం మేము. ఆ పేరు ఏదో మర్చిపోయాను నేను. జగ్గయ్యపేట అంతా మొత్తం విజయవాడ వరకు చేసాం. అక్కడ చేసింది ఏంటంటే సిస్టమేటిక్గా చేసిన తర్వాత అందరినీ కూర్చొనబెట్టి వాళ్ళ అబ్జెక్షన్స్ వస్తే అందరి ముందరినీ పరిష్కారం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. దానిపైన బౌండరీస్ అని ఫిక్స్ చేసాం. వీళ్ళు చేసింది అట్టు కాదు. ఏకపక్షంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసుకొని వెళ్ళిపోయారు. ఏది ఇలాంటి స్టోన్స్ వేసుకోవడానికి ఎవడన్నా ఫోటో వేసుకుంటాడంటే ఆ స్టోన్ పైన బాధ ఇదా? ఒక ఇదిగా కోపం రాదా? దీనికోసం 600 కోట్లు తగలబెట్టడం ఏంటండి? అదే ఒకటి ఉంది. మళ్ళీ మీరు చెప్పే రీసర్వే. నేను ఆ రీసర్వే 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు. భూసేవ్ మేము చేసిన భూసేవా వీళ్ళది పేరు పెట్టారు. నేను
ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి. అది చూసిన తర్వాత నేను చెప్పాను, ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు, మనల్ని చేయొద్దని చెప్పాను. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, వాళ్ళకి చేశారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు చెప్పాను నేను ప్రయత్నం చేశాను, ఈ సక్సెస్ కాదు, అనవసరంగా 2,000 కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను. అది అట్లే చేశారు. ఇది 3వ ప్రయోగం. అది ఏమీ కంటిన్యూ కాదు, అందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి. సెలెక్టివ్గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సెటిల్ చేస్తాం, అప్పుడు క్యాన్సిల్ చేస్తాం, ఆపేస్తాం. సార్ ఆపేస్తాం. ఈ రాళ్ళు ఏం చేయాలో మీరు అందరూ ఆలోచించండి. Sir, looking at the magnitude of the problem you have explained regarding land and all of these natural resources that were looted, how much time do you think you require to resolve all these issues, and how much can the exchequer get back when you repatriate all that money? ఇప్పుడు తీసుకెళ్ళారు, ఇంక రికవర్ చేయాలి, ప్రాసెస్ ఉంది. నేను అందుకే ఐఎమ్ అష్యూరింగ్ ఎవ్రీబడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ టు సెట్ రైట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో టోటల్ డిస్ప్యూట్స్. సార్ తమిళనాడులో ఎవ్రీథింగ్. సార్ తమిళనాడులో ఏడాది ఇసుక అక్రమం జరిగినందుకు ఈడీ ఎంక్వైరీ జరిపిస్తున్నారు. గత 5 ఏళ్ళు మన దగ్గర ఇసుక భారీగా 1,000 కోట్లు దోచేశారు. దీని మీద ఎటువంటి విచారణ చేసించే ఆలోచన ఉంది? సుప్రీంకోర్టు కూడా ఉంది, సార్ ఈడీ ఉంది, సిబిఐ ఉంది, సుప్రీంకోర్టులో ఉన్న అన్నీ ఉన్నాయి. యథేచ్ఛగా ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మందే సాక్ష్యం. వీళ్ళ దోపిడీ ఇసుక అయితే ఎంత దారుణంగా చేశారు. డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. ఎట్లా చేయాలని కూడా మేము కూడా చెప్పాం. గూగుల్ మ్యాప్ అవన్నీ కూడా చూడమన్నాం. ఎవ్రీ ఇయర్ బిగినింగ్ ఎండింగ్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకే సుప్రీంకోర్టులో మొన్న కూడా కొంతమంది పాత డాక్యుమెంట్లు వేసి ఏమీ జరగలేదని కూడా కలెక్టర్స్ని ఫోర్స్ చేసి ఇది పంపించారు. ఫ్యాక్ట్స్ అన్నీ కూడా డిస్టార్ట్ చేస్తే పంపిస్తే అవన్నీ నిలిపి మేము వాస్తవాలన్నీ మీకు ఫైల్ చేస్తాం అని సుప్రీంకోర్టుకి మనం అడ్వకేట్ చెప్పారు. అవన్నీ ఫైల్ చేస్తాం. ఈ ప్రభుత్వం ఎవడు దోషున్నా వాడిని షీల్డ్ చేయం. సార్ లాస్ట్ 5 ఇయర్స్లో నా సొంత భూమిలో నేను మట్టి దొంగకున్నా కూడా పెనాల్టీ వేశారండి. దాని మీద ఏమన్నా విచారించే అవకాశం ఉందా? చేస్తారా? నువ్వు ఇస్తే నీది కూడా ఎన్క్వైరీ చేస్తాం. నువ్వు ఇస్తే కంప్లైంట్ ఇస్తే నీది కూడా ఎన్క్వైరీ చేస్తా అంటున్నా. ఆ కంపెనీ కూడా ఆల్రెడీ ఉంది సార్. ఆ కంపెనీ వేసింది ఆ పెనాల్టీని. అదే ఇస్తే డీటెయిల్స్ ఇస్తే వీళ్ళు ఎన్క్వైరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. చేద్దాం. నేను అందుకే మొత్తం నేను ప్రజెంట్ చేశాను. చర్చ జరిగినాయండి. నేనేదో ముందుగానే నేను అది చేస్తా ఇది చేస్తా నేను చెప్పడానికి సిద్ధంగా లేను. తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. బెదిరిస్తేనో భయపెడితేనో లేకుంటే మమ్మల్ని మీద విమర్శలు చేస్తేనో తగ్గిపోతాం అనుకుంటే కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు అక్కడ అధికారులు అక్కడ లేరు కదా, ఇప్పుడు ఉండేవాళ్ళని మార్చాం. కొంతమంది డిపార్ట్మెంట్లో ఉంటారు. ఎక్కడైనా సరే డేటాని డిస్టార్ట్ చేయలేరు ఆర్ మాయం చేయలేరు. ఒక దిక్కడ చేసినా వేరియస్ ప్లేస్లో ఉంటాయి. దాని గురించి పెద్దగా వరీ కావాల్సిన పని లేదు. విల్ ఎస్టాబ్లిష్ ఆల్ దీస్ థింగ్స్. నెసరీ యాక్షన్ విల్ బి టేకన్. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. మీరు కూడా కొంచెం ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయండి. చర్చ జరగాలి రాష్ట్రంలో. ఏం జరిగింది? ఇప్పుడు నేను 4వ వైట్ పేపర్ ఇది, ఇంకో 3 ఉన్నాయి. ఆ 3 కూడా అనౌన్స్ చేస్తాను ఈ వీక్లో. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ చేస్తాం. ఆ తర్వాత ఫీల్డ్ కూడా వెళ్తాం, ప్రజల ముందర పెడతాం. చర్చ చేసిన తర్వాత వాళ్ళందరూ ఆమోదయోగ్యంతో చర్యలు కూడా ప్రారంభిస్తాం. సార్ అసెంబ్లీలో 1 కానీ 5 రోజులు, ఒక రోజు 2 రేపు ఒక్కరోజు కాకుండా రేపు ఇది ఉంది, మాకు క్యాబినెట్ ఉంది, నెక్స్ట్ డే నుంచి పెడతాం. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే
సార్ రెడ్ శాండల్ కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ అనేది ఆన్ డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి సార్. దాని మీద ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారు? డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి అంటే పట్టుకుంటున్నారు. అవుతున్నాయి. లాస్ట్ టైం చాలా ఫర్మ్గా యాక్ట్ చేసాం, మీకు ఐడియా ఉంటుంది. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం. ఐఎమ్ వెరీ క్లియర్. అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి. మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్